మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. నమస్కారం అండి. సార్, సో ఇంకొక 18 గంటల్లో ఏపీ ఎన్నికల ఉత్కంఠ వీడిపోనుంది. ఆ. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోబోతున్నారు, సో పెద్ద పెద్ద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆతృత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు సార్. అందులో మనం చూసుకుంటే ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఒకటి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చింది. సో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో 1-2 సీట్లు తేడాతోనైనా సరే డెఫినెట్గా వైసీపీ గెలుస్తుంది. సుమారుగా ఒక 94 నుంచి 96 స్థానాలతోటి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. సో గతంలో కూడా మేము ఇచ్చాము, అదే విధంగా సర్వే ప్రకారమే జరిగింది. సో ఈసారి కూడా మా సర్వే ప్రకారం జరుగుతుందని కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇంకొక పక్క చూస్తే కేకే సర్వే ఇంకా డిఫరెంట్గా ఇచ్చింది. సో కంప్లీట్గా టీడీపీకి 133 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ ఇచ్చింది. అలాగే వైసీపీ చూసుకుంటే కేవలం 14 స్థానాలకే ఇచ్చింది. 175 స్థానాలకి 14 స్థానాలే వస్తాయని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో జనసేన 21 స్థానాలకి 21 స్థానాలు వచ్చేస్తుంది. కేకే సర్వే. సో బీజేపీ ఒక 7 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వచ్చేసి కూటమి 98 నుంచి 120 స్థానాల మధ్యలో గెలుచుకునే అవకాశం ఉంటుందని ఇచ్చింది. సో కూటమి గెలిచే అవకాశమే ఇక్కడ 51% వరకు ఉంటుందని చెప్తుంది. సో ఇలా రకరకాల ఎగ్జిట్ పోల్స్, ఈ సర్వేస్ ఇవన్నీ చూసుకుంటే ఏది గెలిచే అవకాశం కనిపిస్తుంది? అంటే అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు. ఎవరు పర్ఫెక్ట్గా ఇది గెలుస్తుందని చెప్పే అవకాశం లేకుండా కనిపిస్తుంది. దయచేసి ముందుగా ఏంటంటే చాలామంది ఓటర్లు కావచ్చు, ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ దేశమంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఒకటిలాగా ఉంది. అంటే అంతా ఓరావరీగా నిజంగా మీరు అన్నట్టు బెట్టింగ్ కూడా దాదాపు 20,000 కోట్ల బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటే ఆశ్చర్యమే. అటువంటి పరిస్థితి నుంచి ప్రజలు ఏంటంటే ఈ యొక్క ఆరామస్థాన్ సర్వే కావచ్చు, కేకే కావచ్చు, మల్టిపుల్గా రకరకాల సర్వేల్లో అదే బేస్ చేసుకొని నిజమే అధికార పార్టీ వస్తుందనే ఇదితో కనుక వెళితే పప్పులో కాలేసినట్టే. వాళ్ళ డబ్బులంతా ఇదైపోతే ఫ్యామిలీలు ఎంత ఇబ్బందులో మనకు తెలుసు. బెట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐపీఎల్ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీద బెట్టింగ్ ఉంది. సరే పక్కన పెడితే వాస్తవానికి దగ్గరగా ఉండాలనేది మనకు ముందున్నది అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సర్వే సంస్థలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినాయి. కాబట్టి దాంట్లో 70% సాలిడ్గా కూటమి వస్తుందని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పింది. మీరన్నట్టు 95% సక్సెస్ రేట్ వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇండియా టుడే మీరు అన్నట్టు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు నిన్న ఇచ్చారు, మొన్న అందరు ఇచ్చినట్టే. నిన్న వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మొన్న కూటమికే అధికారం ఎంపీలు వస్తాయి ఎక్కువ అని చెప్పారు. అదే సమయంలో నిన్న ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇండియా టుడే సర్వే ప్రకారం 51%తో గతంలో 40%కి పరిమితమైన కాడి నుంచి ఇప్పుడు 51%తో 51 అంటే టీడీపీకి 44 ఇచ్చారు, 7% జనసేనకి ఇచ్చారు, 2% బీజేపీకి. అంటే కూటమి 51%తో ముందుకెళ్తుంది. ఇక 44% వరకు అంటే 85 స్థానాలపైన కోల్పోయే అవకాశం ఇప్పుడున్న వైసీపీకి ఉన్నదనేది కరెక్ట్గా ఇచ్చారు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 100 నుంచి 150 ఏదైనా మ్యాజిక్ ఫిగర్ 88, 89 అది వచ్చే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి ఉందా అంటే కనపట్టలేదు. ఇప్పుడు 80, 90 ఒకేసారి పోవడం ఒక రకంగా నైతికంగా వైసీపీ ఓడిపోయినట్టే. 151 సీట్ల నుంచి ఇప్పుడు 85 సీట్లు కోల్పోతున్నాయి అంటే ఇప్పుడు ఆరామస్థాన్ చెప్పినట్టు 96, 97 అన్నా కానీ నైతికంగా వాళ్ళు ప్రభుత్వం బటన్ నొక్కి పథకాలు ఇస్తే వైనాట్ 175 అని 9వ తారీఖు ప్రమాణ స్వీకార సిద్ధమైన మంత్రులకి మరి దీని బట్ల ఏం చెప్తారు సమాధానం? అసలు ఆరామస్థానే క్రైటీరియా తీసుకుంటే ఆరామస్థాన్ ఎంతవరకు ప్రజలు తీసుకురాగలిగాడు? ఇప్పుడు వలస వెళ్ళిపోయి వేరే ప్లేసులో ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది వచ్చి తండోపతండగా ఓటేశారు. వాళ్ళని సర్వే చేయలేదుగా ఆరామస్థాన్ గారు. ఆరామస్థాన్ క్రెడిబిలిటీ ఏంటంటే ఈ యొక్క దాంతో ఈ ఎలక్షన్లో ఆయన ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక రకంగా ఆయన పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఆరామస్థాన్ సంస్థ వాళ్ళ సర్వే ప్రకారం మేము ఏ రకంగా సర్వే చేసామని వివరణ వరకు వస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇటువైపు నుంచి అంటే ఏ ఏరియా వైపు నుంచి ఎన్ని బస్సుల్లోని ఎంతమంది వచ్చారు దాని ప్రకారం మేము సర్వే తీసుకుందామని చెప్తున్నారు. ఎంతమంది వచ్చారు అనే దానికన్నా ఎంతమంది వేశారనేది కూడా ఇంపార్టెంట్. అది తెలియదు, ఆయన తెలియదు. ఇంకొకటి మహిళలు 18 ఇయర్స్ దాటి 30 లోపలంతా కూటమికి వేశారు. దాంట్లో మహిళలు ఎక్కువగా అధికార పార్టీకి వేశారు. పథకాలు వచ్చినాయి అన్నారు. పథకాలు ఇవన్నీ ఎప్పుడు ఉండే పథకాలు మాటన బటన్ నొక్కేం పథకాలు ఇస్తున్నప్పుడు 80 సీట్లు ఎందుకు కోల్పోతాయి? దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు ఎందుకు చెప్తాయి? ప్రభుత్వ వ్యతిరేకత లేదా? ఇవన్నీ ఎంటైర్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ రోల్. ఇటువైపు అధికార పార్టీ వైసీపీకి కానీ ఇటువైపు కూటమికి కానీ అంటే మచ్ డిఫరెన్స్ లేకుండా మినిమం డిఫరెన్స్ తోటి గెలుచుకునే అవకాశం కనిపిస్తుందా? 3% మాత్రమే. ఏదైతే పెరిగినా ఇప్పుడు పోయినసారి ఓటు ఎంత 79.6%. ఇప్పుడు
81.66%. అంటే పెరిగింది 2.9. ఈ 2.9 నుంచి ఇంకొద్దిగా 1 వేసుకుంటే 3% మార్జిన్తోనే అధికార పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉంది. నేను మళ్ళా చెప్తున్నా, చాలాసార్లు మొదటి నుంచి సుమన్ టీవీలో చెప్తున్నా, దీంట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వకముందు ఒక లెక్క, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఒక లెక్క. ఈ కూటమికి అన్ని జవసత్వాలు కల్పించింది పవన్ కళ్యాణ్. ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం 2 ఇయర్స్ క్రితం ఆయన మాట చెప్పింది 100% సక్సెస్ అవుతుంది. నేషనల్ మీడియా అంతా ఎందుకు పవన్ కళ్యాణ్ అనేది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు. కలిపి బీజేపీతో కూడా కలిపింది ఆయనే. బీజేపీ మోదీ గారి చరిష్మా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని ఏలెత్తి చూపించింది టీడీపీ కంటే పవన్ కళ్యాణ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే తనకున్న ఓటు పర్సెంటేజ్ ఎంత, ఇప్పుడు ఎంత ఎమర్జ్ అయింది, వైసీపీ జనసేన ఎందుకు కానీ లేదనంటే బీజేపీ కానీ కూటమిగా ఏర్పడకపోతే టీడీపీకి అవకాశాలు తక్కువేనంటారా? 100% వైసీపీ అధికారులు వచ్చేది. టీడీపీ జనసేన బీజేపీ కలవకపోతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అఖండ మెజార్టీతో గత ఎలక్షన్లో 150 కంటే 160 సీట్లతో వచ్చే అవకాశం 100% ఉండేది. కానీ ఇక్కడ అది పసిగట్టింది ఎవరు ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్. ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. 2 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా. అదే సమయంలో 60 నుంచి 68 సీట్లు అని చెప్పి సుమన్ టీవీలో కావచ్చు, వేరే ఛానల్లో నేను చెప్తా ఉన్నా. అంతకంటే దాటదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మరీ అంత తక్కువగా ఏం పోడు. ఇప్పుడు కేకే సర్వే చెప్పినట్టు 14 సీట్లు వచ్చే అది కాదు. ఎందుకంటే తనకున్న సాలిడ్ ఓట్ బ్యాంక్ తనకు ఉంటుంది. అదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ 88కి వస్తుందా అని అంటే అది రాదు. 3% మార్జిన్లోనే గత ఎలక్షన్లో 49.5%తో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఈసారి తగ్గిపోతుంది. అదే సమయంలో 39.5 వచ్చిన టీడీపీ 44% పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన 7% పెరిగింది. ఏ విధంగా పారామీటర్స్ చూసుకున్నా ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో ఎంపీ స్థానాల వైజ్గా చూసుకుంటే ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం? ఎంపీ కూడా 15 నుంచి 18 స్థానాలు కూటమికి వస్తాయి. దాదాపు 3 స్థానాలు తగ్గకుండా ఒక నర్సాపురం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, రాజమండ్రి, ఈ 3 స్థానాలు పక్కాగా వస్తాయి. ఇంకొకటి వచ్చినా యాడ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బీజేపీకి. 14 స్థానాలు మాత్రం వీళ్ళకి వస్తాయి. ఎవరికి? టీడీపీకి. ఇకపోతే 2 స్థానాలు పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఏ సర్వే చూసుకున్నా, ఒకటి కాకినాడ కావచ్చు, మచిలీపట్నం, ఆ 2 జనసేన అని చెప్తుంది. ఇది మాత్రం సాలిడ్గా చెప్తున్నారు. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎమర్జ్ అయ్యాడనేది మనం దీన్ని స్పష్టంగా కనపడుతుంది సర్వేల ప్రకారం. కాబట్టి ఇంకొక మీరు అన్నట్టు 18 గంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటి అనేది రేపు మార్నింగ్తో తెలిసిపోతుంది. ఈ టయానికి అందరికీ అవగతం అవుతుంది. సో ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇవ్వటం వల్ల సో బెట్టింగ్ రాయలకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో దేని మీద బెట్ చేయాలి, దేని మీద పెట్టాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావటం లేదు. అంటే ఆ బెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళకి కొద్దిగా ఆశ ఉంటుంది కదా. ఎవరికైనా నేను ఇంత 1 లక్ష రూపాయలు పెడితే నాకు 2 లక్షలు వస్తాయని ఆశ ఉంటుంది. అది తప్పలేదు. అది లక్షలు దాటి కోట్లకు వెళ్ళిపోయింది. అది కోట్లు దాటి 10,000 కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి 10,000 కోట్ల పైనే బెట్టింగ్ జరుగుతుందంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది అధికార పార్టీ మీద అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఈ అధికార పార్టీ మళ్ళీ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ బెట్టింగ్ జరిగింది అధికార పార్టీ మీద. అదే సమయంలో కూటమి గెలుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే బెట్టింగ్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి, పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకొని. బెట్టింగ్ అనేది ఎట్లయిందంటే ఒక రకంగా దానివల్ల ఎవరు లాస్ అవుతారు, మనం పెట్టేటప్పుడు ఆలోచన ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా వెళ్ళినాయా లేదా, వెళితే మళ్ళీ ఓటేస్తారు. లేకపోతే ఇప్పుడు సర్వేలు 90%, ఇప్పుడు 70% అగెనిస్ట్గా చెప్తే చివరికి మీరన్న క్రెడిబిలిటీ 95% సక్సెస్ రేట్ ఉన్న ఇండియా టుడే మై యాక్సెస్ ఇండియా సర్వే కూడా చెప్తుందంటే వాళ్ళు అన్ని పారామీటర్స్ తీసుకుంటారు, ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటారు. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు సీనియర్లే. జగన్ ఒకప్పుడు మళ్ళా వస్తాడనే ఆ వ్యక్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈ కూటమి అధికారులు రాబోతుందనేట్లు నేను మాట్లాడాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల్లో తన భూమి తన కాదనే ఆలోచన, మనం కోల్పోతున్నామే అని, రాజధాని లేదే, సంక్షేమ పథకానికి ఆమె దూరంలో ఉన్నామనే ఆలోచనతో ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ మార్జిన్ కూడా 2 to 3%తోనే అధికార పార్టీ అధికారాన్ని కోల్పోవాలి. థ్యాంక్ యూ సో మచ్.